నేను మీ ఔట రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన 2 నిమిషాలు అంశాలపైన కొద్దిగా విశ్లేషించాలనుకున్నాను. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ముందుగా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మారి న్యూస్ ద్వారా వస్తానని కొన్ని రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఆ పనులు జరుగుతున్నాయి, స్టూడియో పనులు కూడా జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో అతి త్వరలో మన అధికారికంగా ఛానల్ను తీసుకురాబోతున్నాం. ఇది పక్కన పెడితే రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపైన కొన్ని అంశాలు తెలియజేస్తాను. ముఖ్యంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైనే రాష్ట్రంలో వ్యవహారం జరుగుతుంది. ఈ కాళేశ్వరం వ్యవహారం పైనే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కేబినెట్ కాళేశ్వరం కమిషన్ ప్రత్యేక రిపోర్టు అంటే 665 పేజీల రిపోర్టు ఇచ్చిందని నిన్న జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారు. మరి ఈ విశ్లేషణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ 2004 నుంచి అయినా సరే, ఇప్పుడు 2023 తర్వాతనైనా సరే, అంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటాయి, అది సాహసంతో కూడిన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు కూడా ఒక్కసారి చూసుకుందాము. 2004లో అంటే అధికారంలోకి రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పైన ఆ రోజు రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని ఎన్నో పోరాటాలు జరిగినాయి. మొత్తంగా ఆ అంశం పైనే 2004లో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 2007లో మేఘమతనం అంటే ఆ టైంలో అంటే కష్టకాలంలో ఉన్న రైతులకు, వర్షాలు లేక ఇబ్బందులతో ఉన్న రైతులకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మేఘమతనం పేరుతో విమానాలతో మేఘాల ద్వారా వర్షాలు కురిపించే సాహసం చేశారు. అదేవిధంగా అదే సమయంలో రాష్ట్రంలో నక్సలైట్ల అంశం ఉన్నది. అప్పుడు జరిగిన పరిణామాలు ఏదో మీకు తెలియంది ఏం కాదు. ఆ తర్వాత కొద్దిగా ఇప్పటి వరకు కూడా నక్సలైట్లు అనే పేరు కొద్దిగా వినిపించకుండా పోయింది. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో కూడా సోనియా గాంధీ సాహసమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది 2014లో. ఎంతో ఇబ్బందులు పడతారని తెలుసు, అయినా కానీ ఆ నిర్ణయం తీసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఆ పార్టీ 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పైన కాళేశ్వరం అంటే గడిచిన 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంతో అవినీతి జరిగిందని ప్రతిపక్ష పార్టీలు అప్పటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరి ఆ విమర్శలు ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తెలియబోతుంది. 665 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ ప్రభుత్వ కేబినెట్ కూడా ఆ నివేదికను ఆమోదించింది. దీని ద్వారా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకొని రాబోయే శాసనమండలి అసెంబ్లీ సమావేశాలలో వారి అభిప్రాయాలను తీసుకొని తదుపరి కార్యాచరణ అంటే నిర్ణయాలు అంటే చర్యలకు ముందుకు వెళ్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కక్ష సాధింపు చర్యలు ఎక్కడ ఉండవని, నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తామని వారు చెప్పారు. సో ఈ సమయంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి సాహసానికైనా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. 10 ఏళ్ళ అధికారంలో కొనసాగిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇందులో ఈ నివేదికలో కేసీఆర్ ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు చూపిస్తుంది. అదేవిధంగా హరీష్ రావు గారు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వీళ్ళు ముగ్గురు పేర్లను అందులో నివేదికలో పేర్కొన్నట్లు, అదేవిధంగా మురళీధర్ రావు పేర్లు కూడా అందులో నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా ఒక సాహసంతో కూడిన నిర్ణయాన్ని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ముఖ్య పాత్ర ఉంది. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందనే భావన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం కేసీఆర్ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కనిపిస్తుంది. మరి ఆ కఠిన చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆ నివేదిక ఆధారంగా పార్టీల అభిప్రాయాల మేరకు చూడాల్సి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాహస నిర్ణయాలు తీసుకుంటుందని దీని ద్వారా తెలియజేస్తున్నాను. నేను మీ ఔట రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ఈ అభిప్రాయం మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని అందరినీ కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు.